హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేయబోయేది వీక్లీ కరెంట్ అఫైర్స్. ఆబ్వియస్లీ మనం ఎవ్రీ సండే ఈవినింగ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ త్రూ ఎంసీక్యూ టాపిక్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఒకసారి ఈరోజు మనం డిస్కస్ చేసేటటువంటి టాపిక్స్ ఏంటో చూద్దాం. యాక్చువల్లీ ఈ వీడియో మొత్తం కూడా మనం లాస్ట్ 1 వీక్లో రిపీట్ అయిన టాప్ 10 ఎంసీక్యూస్ని అంటే టాప్ 10 కరెంట్ అఫైర్స్ని మనం ఎంసీక్యూ ద్వారా నేర్చుకుంటాం. ఇష్యూస్ వేరే, టాపిక్స్ వేరే. ఇష్యూస్ ఏమో డైలీ మనం 8:30కి కానీ మార్నింగ్ ఎలా 8 o'clockకి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో అంటే 21st January నుండి 27th January. ఇది ఎన్నో వీక్ మనకు వీక్ నెంబర్ 12. మరి లాస్ట్ 11 వీడియోస్ మీరు మిస్ అయినట్టయితే కనుక వీక్లీ కరెంట్ అఫైర్స్ మీకు ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో వీక్లీ కరెంట్ ఇష్యూస్లో లాస్ట్ 11 వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు. ఓకే, ఇది టెలిగ్రామ్ గ్రూప్. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఇన్కేస్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చు లేటెస్ట్ అప్డేట్స్ గురించి. సరే, మనకి ఫస్ట్ ఎంసీక్యూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఈసారి మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది దావోస్లో జరిగింది. ఈ ఫోరంలో ఇండియా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళతో కలిసి ఒక ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేసిందనమాట. ఆ ఇనిషియేటివ్ దేనికి సంబంధించిందంటే జెండర్ ఈక్వాలిటీ, దాంతోపాటు జెండర్ ఈక్విటీ. మరి చెప్పండి స్టూడెంట్స్, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ గోల్ అనేది జెండర్ ఈక్వాలిటీకి సంబంధించింది. ఓకే, సరే క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద గ్లోబల్ అలయన్స్ ఫర్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. ఈ అలియన్స్ ఇండియా స్టార్ట్ చేసిందన్న కదా, ఎవరితోని? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళతోని. దీనికి సంబంధించిన స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై యునైటెడ్ నేషన్స్ అంటున్నారు. కాదు. ఇట్ ఎయిమ్స్ టు బ్రింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఎంటర్ప్రైజ్. ఈ ఏరియాలో యొక్క ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి డ్రా చేయడానికి. సెకండ్ స్టేట్మెంట్ రైట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి టూ ఓన్లీ. ఓకే, సో ఇది ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది ఈ యొక్క ఇనిషియేటివ్స్ని. ఎవరి సహాయంతో? ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో. ఎక్కడ? దావోస్లో. ఈసారి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎన్నో ఎడిషన్ మీటింగ్ జరిగింది? 54th యాన్యువల్ ఎడిషన్ మీటింగ్ జరిగింది. ఓకే, దీనికి సపోర్ట్ చేస్తుంది ఎవరు? బిల్ అండ్ మిలిండా గేట్స్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళకి నెట్వర్క్ పార్ట్నర్ లాగా ఉపయోగపడుతున్నారు. అలానే ఇన్వెస్ట్ ఇండియా అనే మనకి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మనకి ఇన్స్టిట్యూషన్ పార్ట్నర్గా ఉన్నారు. అంటే ఈ సంస్థ వాళ్ళు మనకి ఇన్స్టిట్యూషన్ పార్ట్నర్గా ఉన్నారు. మనకి ఉమెన్ ఎడ్యుకేషన్ కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనకి సస్టైనబుల్ గోల్స్ ఇందులో కవర్ అవుతుంది. గోల్ నెంబర్ 4 వచ్చేసి మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉమెన్ రిలేటెడ్. గోల్ నెంబర్ 5 జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. గోల్ నెంబర్ 17 గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ద డెవలప్మెంట్. ఈ 3 గోల్స్కి సంబంధించింది కూడా మనకి ఉమెన్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ అనేది. ఓకే, నెక్స్ట్ ఎంసీక్యూ సెకండ్. మనకి ఇక్కడ మనకి అరావలి రేంజ్ గురించి యాక్చువల్లీ క్వశ్చన్ మనకి. మీకు ఇక్కడ మ్యాప్లో మీరు అరావలి రేంజ్ ఒకటే కాదు, ఈవెన్ హిమాలయన్ రేంజ్. ఓకే, దాంతోపాటు మీరు వింధ్యా, సాత్పురా రేంజ్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, నీలగిరీస్, కార్డమమ్ హిల్స్, అలానే గారో, కాశీ, ఇవన్నీ పర్వత ప్రాంతాలను పర్వత శ్రేణులను చూస్తున్నారు. తెలుగులో పర్వత శ్రేణులు అంటారు, ఇంగ్లీష్లో మనం హిల్ రేంజ్. ఓకే, సరే, లేదా మౌంటైన్ రేంజ్. మరి అరావలి మౌంటైన్ రేంజ్ అనేది మనకి ఏ స్టేట్లో మెయిన్గా ఉంటుంది? మెయిన్గా వచ్చేసి మనకి రాజస్థాన్, దాంతోపాటు గుజరాత్ అండ్ ఫర్దర్గా తీసుకుంటే మీకు హర్యానా, రాజస్థాన్, గుజరాత్. ఓకే, ఈ రాష్ట్రాల్లో ఉంటుంది. మహారాష్ట్ర దాకా వెళ్ళదు. చూద్దాం ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్. హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్స్ డస్ ద అరావలి రేంజ్ పాస్ త్రూ? అరావలి రేంజ్ అనేది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? నేను మీకు ఇందాక చెప్పాను, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి వెళ్ళదు. కాబట్టి ఓన్లీ హౌ మెనీ ఆన్సర్స్? 3 pairs ఆర్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 3. రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజస్థాన్ గవర్నమెంట్ మైనింగ్ యాక్టివిటీస్ని అంటే యొక్క అరావలి రేంజెస్లో ఆపాలి అనుకుంటే కనుక ఇల్లీగల్గా జరిగే మైనింగ్ యాక్టివిటీస్ ఏవైతే కనుక క్లైమేట్ని డ్యామేజ్ చేస్తాయో అట్లాంటి వాటిని ఈ యొక్క రాజస్థాన్ గవర్నమెంట్ ఆపచ్చు. అది స్టేట్ కూడా తీసుకోవచ్చు యాక్షన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు స్టేట్ని సపోర్ట్ చేసింది. ఆ కాంటెక్స్లో మీకు అసలు అరావలి రేంజ్ ఏ స్టేట్లో ఉంటాయో తెలియాలి. దాంతోపాటు అరావలి రేంజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉండాలి. అరావలి రేంజ్ ఇండియాలో నార్త్ వెస్ట్ పార్ట్లో ఉంటుంది. ఇది మనకి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్. యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ వచ్చేసి మనకి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి స్టూడెంట్స్. ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ ఎగ్జాంపుల్ మనకి అరావలి రేంజ్ కదా. యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? వెరీ పాపులర్ వన్. ఇది మనకి ఆబ్వియస్లీ మనకి అరావలి రేంజ్ ఢిల్లీ నుంచి పాస్ అయిపోయి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వరకు. మీరు కాకి అన్న మూవీ చూసుంటారు. కాకి మన మూవీ అరావలి రేంజెస్లో వాళ్ళు యొక్క బందిపోట్లు వాళ్ళు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తుంటారని చెప్పేసి డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అదే అనమాట.
హైయెస్ట్ పాయింట్ అరావలి రేంజ్లో గురు శిఖర్. ఇక్కడ ఉన్నటువంటి పాపులర్ హిల్ స్టేషన్ ఏంది మనకి మౌంట్ అబు. మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి మేజర్ రివర్స్ ప్రధానంగా అరావలి రేంజ్లో బనస్, సహీబీ రివర్, ఇవి మనకి యమునా నదికి ట్రిబ్యూటరీ అనమాట. రివర్ యమునా నదికి ట్రిబ్యూటరీ, దాంతోపాటు రివర్ లూనీ రివర్కి కూడా ట్రిబ్యూటరీస్. ఈ రివర్ లూనీ అనేది ఎక్కడికి వెళ్తుంది, రన్ ఆఫ్ కచ్. అలానే మనకి అరావలి అనేది ఒక బౌండరీ అనమాట. దీని మధ్యలో థార్ డిజర్ట్ రాజస్థాన్, దాంతోపాటు ఈస్టర్న్ రాజస్థాన్కి మధ్యలో, ఓకే, వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ రాజస్థాన్కి మధ్యలో. సమ్ టైమ్స్ ఇది మనకి ఆ థార్ డిజర్ట్, థార్ ఎడారి అనేది స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో మనకి మినరల్స్ లైక్ కాపర్, జింక్, లెడ్, మార్బుల్ ఇట్లాంటి మినరల్స్ అన్నీ కూడా మనకి థార్ డిజర్ట్లో అవైలబుల్ ఉంటాయి. ఏన్షియంట్ టైం, ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో కూడా ఇక్కడ మనకి మైనింగ్ జరిగింది అని హిస్టారియన్ చెప్తుంటారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ సరిస్కా నేషనల్ పార్క్, కుంభాల్గర్ శాంక్చురీ, మౌంట్ అబు శాంక్చురీ ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, అలానే శాంక్చురీస్. నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి. ఈ ఫోటోలో మీరు 5 మెంబర్స్ని చూస్తున్నారు. ఈ 5 మెంబర్స్ కూడా స్థాపించినటువంటి సంస్థ ఏంటంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఇందులో మన భారతదేశ తొలి ప్రధాని గారైనటువంటి జవహర్లాల్ నెహ్రూ, అలానే సో ఇంకా మనకి నాజర్, దాంతోపాటు సుకర్నో, అలానే టీటో, అలానే నుకురో ఎమరో మనకి ఘనా ప్రెసిడెంట్. సో వీళ్ళు 5 మెంబర్స్ కలిపి మనకి ఈ యొక్క నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. రీసెంట్గా ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ మీటింగ్ అనేది ఘనాలో జరిగింది. ఓకే, సరే నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేది మనకి వరల్డ్ వార్ 2 టైంలో, సారీ కోల్డ్ వార్ అంటే వరల్డ్ వార్ 2 తర్వాత కోల్డ్ వార్ మనకి జరిగింది కదా, అంటే ఐ మీన్ యుఎస్ఎస్ఆర్, దాంతోపాటు అమెరికా ఎవరు డామినేట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు యుఎస్ఎస్ఆర్ వైపు కాకుండా యుఎస్ఏ వైపు కాకుండా సో మిడిల్ స్టాండ్ తీసుకున్నటువంటి ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసుకున్న ఆర్గనైజేషన్ పేరే నామ్. ఓకే, నామ్ ఎప్పుడైనా సరే పీస్, అలానే 2 కంట్రీస్ మధ్య డిస్ప్యూట్ ఉంటే దాన్ని పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి నామ్ చెప్తుంటుంది అనమాట. ఓకే, నామ్ మనకి బుద్ధ చెప్పినట్టుగా మనకి గ్రేట్ మిడిల్ పాత్ కానీ అరిస్టాటిల్ చెప్పినట్టుగా గోల్డెన్ మీన్ వాల్యూని ఎక్కువగా నామ్ అనేది ఫాలో అవుతుంటుంది. ఓకే, నామ్కి సంబంధించి స్టేట్మెంట్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961 ఎట్ ద హైట్ ఆఫ్ కోల్డ్ వార్. ఓకే రైట్, నామ్ అనేది ఫస్ట్ యాక్చువల్గా మనకి బాగ్దాద్ కాన్ఫరెన్స్ లాగా స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ పర్మనెంట్ సెక్రటరీ, ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఇది రాంగ్, అసలు నామ్కి పర్మనెంట్ సెక్రటరీ అంటూ లేదు. ఓన్లీ ద యుఎన్ మెంబర్స్ కెన్ పార్ట్ ఇన్ ద నామ్ ఓన్లీ అని అన్నారు, కాదు. యుఎన్లో సభ్యత్వం లేకపోయినా నామ్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ పాలస్తీనా. మరి ఇందులో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ రైట్, ఒకటే స్టేట్మెంట్ రైట్, మిగతా 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ రైట్. 19th నామ్ మీటింగ్ ఎక్కడ జరిగింది, మనకి ఉగాండాలో జరిగింది. ఉగాండా క్యాపిటల్ వచ్చేసి మనకి కంపాలా. ఉగాండాలో మనకి సో వన్ ఆఫ్ ద మెయిన్ రివర్ ఏంటంటే కాంగో రివర్. కాంగో రివర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రివర్ ఈక్వెటార్ని 2 సార్లు క్రాస్ చేస్తుంది. అలానే యుగాండా అనేది మనకి విక్టోరియా లేక్ని ఎక్కువ, అంటే యుగాండా దాంతోపాటు మనకి సో టాంజానియా, ఈ 2 దేశాలు కూడా ఇక లేక్ విక్టోరియాని ఎక్కువగా కలిగి ఉన్నాయన్నమాట వాటి ఏరియాలో. నెక్స్ట్ అంతకుముందు మనకి అజర్బైజాన్ ఉండే. ఈ నామ్ మీటింగ్ అనేది ఎవ్రీ 3 years ఒకసారి జరుగుతుంటుంది. ఈసారి థీమ్ ఏంటంటే డీప్నింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ ఎఫ్లుయెన్స్. ఇది మనకి థీమ్ వచ్చేసి ఈసారి. ఇందులో మనకు మెంబర్షిప్ కంట్రీస్ ఆల్మోస్ట్ ఆల్ సో మోర్ దాన్ 160. ఫామ్ అయింది మనకి 1961. అంతకుముందు ముందు దీనికి బాండింగ్ కాన్ఫరెన్స్ ఉండేది, అది మనకి ఇండోనేషియాలో 1955లో జరిగింది. దాని ఎక్స్టెన్షన్గా 1961లో నామ్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఓకే, 120 నాట్ 160. కొన్ని నాన్ యుఎన్ కంట్రీస్ కూడా ఇందులో మెంబర్ కంట్రీస్గా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి పాలస్తీన్. ఇండియా అనేది మనకి ఫౌండింగ్ మెంబర్, వీళ్ళకి పర్మనెంట్ సెక్రటరియట్ అంటూ లేదు. అలానే మనకి నామ్ మీటింగ్ ఎవ్రీ 3 years ఒకసారి జరుగుతుంటుంది. ఇది నామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోటోలో చూస్తున్నట్టుగా ఫారిన్ నుండి ఇండియాకు డబ్బులు వచ్చేది. ఈ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారంటే ఎన్జిఓస్. దానికి సంబంధించింది మనం డిస్కస్ చేయబోతున్నాం. FCRA, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే మెయిన్గా ఇండియాలో ఉన్నటువంటి ఎన్జిఓస్ ఫారిన్ నుండి ఫండ్స్ తీసుకునేటప్పుడు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పే యాక్టే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఫస్ట్ టైం మనం తీసుకొచ్చింది 1976. దాని తర్వాత దాన్ని రీప్లేస్ చేస్తూ మనం తీసుకొచ్చిందే 2010. 2010లో తీసుకొచ్చినటువంటి FCRAకి మనం అమెండ్మెంట్ చేసుకున్నాం 2020లో. అమెండ్మెంట్ చేసుకున్న దాని ప్రకారం ఫారిన్ నుంచి డబ్బులు తీసుకుంటున్న ఏ ఎన్జిఓనైనా సరే వాళ్ళ యాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఢిల్లీలోని SBI బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి.
దాంతోపాటు వాళ్ళు తీసుకున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఓన్లీ 20% మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కి వాడాలి. మిగతా డబ్బులు వాళ్ళు ఏ పర్పస్ కోసం అయితే ఫారిన్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారో వాటికి మాత్రమే వాడాల్సి ఉంటుంది. అలానే ఎవ్రీ 5 yearsకి ఒకసారి వీళ్ళ యొక్క రెన్యూవల్ అనేది చేయించుకోవాలి. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే FCRAని ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ ఏంది? FCRAని ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ ఏంది? సరే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ FCRA అనేది ఫారిన్ ఫండ్స్ కొంతమందిని తీసుకోకుండా బ్యాన్అవుట్ చేసింది. ఎవరంటే కనుక లైక్ జర్నలిస్ట్ కానీ, మీడియా హౌస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, అలానే ఇలా కొంతమంది ఫారిన్ నుంచి ఫండ్స్ తీసుకోవడానికి వెళ్ళలేదు. అలా తీసుకుంటే ఏమవుతుంది, మన ఇండియా సెక్యూరిటీ కానీ సావరెనిటీ కానీ కాంప్రమైజ్ అవుద్ది. ఓకే, సరే, మరి క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద FCRA. పబ్లిక్ సర్వెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఫారిన్ డొనేషన్స్, రైట్? సెకండ్, ఆర్గనైజేషన్స్ రిక్వైర్ ద గవర్నమెంట్ పర్మిషన్ టు రిసీవ్ ఫండింగ్ ఫ్రమ్ అబ్రాడ్. అబ్రాడ్ నుంచి ఫండ్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఈ యాక్ట్ ప్రకారం ఆర్గనైజేషన్స్ అప్రూవ్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. ఈ స్టేట్మెంట్ కూడా రైట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి. బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. FCRA గురించి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో ఉంటుంది FCRA అనేది. ఓకే, అలానే నేను చెప్పినట్టుగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం ఓన్లీ 20% మాత్రమే ఫండ్స్ వాడుకోవాలి. ఇంతకుముందు ఇది మనకి 50% ఉంటుండే. అండ్ అలానే ఎవ్రీ 5 yearsకి ఒకసారి వీళ్ళు వాళ్ళ యొక్క సర్టిఫికేట్ని రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఎన్విరాన్మెంట్కి సంబంధించి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యాక్చువల్గా ఈ బర్డ్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్. ఓకే, ఇది ఎక్కువగా కాన్సన్ట్రేషన్ మనకి పెట్టి రాజస్థాన్లో ఉంటుంది. రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమడిగిందంటే యూనియన్ గవర్నమెంట్ని, మీరు అసలు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, సిన్సియర్గా ఎలాంటి ఎఫర్ట్ తీసుకుంటున్నారో మాకు సో చెప్పండి అని సుప్రీంకోర్టు అడిగింది. మరి ఈ కాంటెక్స్ట్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. With reference to the Great Indian Bustard, consider the following statement. It is mainly found in third desert of Rajasthan, right? It breeds mostly during the monsoon season. Okay, so it is classified as critically endangered under IUCN Red List. This IUCN Red List critically endangered. Okay, so దాంతో పాటు దీని బ్రీడింగ్ అనేది కూడా మెయిన్గా మనకి మాన్సూన్ సెషన్లోనే ఉంటుంది. సో మరి ఇది ఎందుకు వచ్చింది కాంటెక్స్ట్ మీకు ఇందాక చెప్పినట్టు, సుప్రీంకోర్టు ఏమడిగారు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని మీరు ఏ విధంగా సేవ్ చేద్దాం అనుకుంటున్నారో దీని మీ ప్లాన్స్ చెప్పండి అన్నారు. ఇది మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్, వన్ ఆఫ్ ద హెవియెస్ట్ వన్. డిస్ట్రిబ్యూషన్ మెయిన్గా థర్డ్ డెజర్ట్ రాజస్థాన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ IUCNలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్. ఈ IUC అలానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇది మనకి షెడ్యూల్ 1లో ఉంది. సైట్స్ ప్రకారం అపెండెక్స్ 1లో ఉంది. ఇది మనకి స్టేట్ బర్డ్ ఆఫ్ ద రాజస్థాన్, స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్. నెక్స్ట్ టాపిక్, ఇది మనకి ఇండియా దాంతోపాటు మనకి ఒక కంట్రీ చేసినటువంటి ఒక మనకి ఆర్మీ ఎక్సర్సైజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ కంట్రీ మనకి కజకిస్తాన్. చూద్దాం ఒకసారి. ఎక్సర్సైజ్ కన్జార్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ కజకిస్తాన్. నార్మల్గా ఇట్లాంటి ఎక్సర్సైజ్ ఎందుకు కండక్ట్ చేస్తుంటామంటే మన కంట్రీ వాళ్ళ కంట్రీ మధ్యలో రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ టెక్నాలజికల్ అంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి, దాంతోపాటు డిఫరెంట్ సెటప్లో అంటే డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్లో మనం ఎలా పర్ఫామ్ చేస్తామో దాన్ని అలవాటు చేసుకోవడానికి కూడా మనం యూజ్ చేస్తుంటాం. జనరల్గా ఏదైనా ఒక కంట్రీతో మన వాళ్ళు ఆర్మీలో కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. కొన్ని సందర్భాలలో 3 కూడా మనం కొన్ని కంట్రీస్తో చేస్తుంటాం. అలా 3 కూడా మనం ఏదైనా కంట్రీతో చేసినట్టయితే దాన్ని మనం ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏం చెప్పాను మీకు, కిర్గిస్తాన్. నెక్స్ట్ కాంటెక్స్ట్, ఇండియా అండ్ కిర్గిస్తాన్ రీసెంట్గా జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కన్జార్ ఇక్కడ జరిగింది మనకి హిమాచల్ ప్రదేశ్లో. ఈసారి జరిగింది ఎన్నవ ఎడిషన్, 11th ఎడిషన్. ఇది మనకి యాన్యువల్ ఈవెంట్స్. ఆల్టర్నేటివ్గా ఒకసారి ఇండియాలో ఒకసారి కిర్గిస్తాన్లో జరుగుతుంటుంది. ఇది మనకి మెయిన్గా ఫోకస్ చేసేటటువంటి థీమ్ ఏంటంటే కౌంటర్ టెర్రరిజం మీద వీళ్ళు మెయిన్ ఫోకస్. నెక్స్ట్ వన్, నీలగిరి బయోస్పియర్. నెక్స్ట్ వచ్చేసి మనకి నీలగిరి బయోస్పియర్లో రీసెంట్గా మనకి బర్డ్ సర్వే అని కండక్ట్ చేశారు. నీలగిరి బయోస్పియర్ మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. ఇది మెయిన్గా మనకు నీలగిరి బయోస్పియర్ తమిళనాడు, కర్ణాటక, కేరళలో మెయిన్గా స్ప్రెడ్ అయి ఉంటుంది. సరే చూద్దాం ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. చూద్దాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ అంటున్నారు. రాంగ్, ఇట్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. సెకండ్, ఇట్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. ఎస్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో నీలగిరి బయోస్పియర్లో ఆల్మోస్ట్ ఆల్ 300 వల్చర్స్ రికార్డ్ అయినాయి. ఎందులో మనకి రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి వల్చర్ సర్వే. ఓకే, వల్చర్ సర్వే. మరి నీలగిరి బయోస్పియర్ మనకు నేను చెప్పినట్టుగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో మెయిన్గా ఉన్నది. అలానే
నీలగిరి బయోస్పియర్ అనేది యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో కూడా ఇది ఇంక్లూడ్ అయింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది? 1986. ఇందులో మెయిన్గా మనకున్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్కులు చూసుకుంటే ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, అలానే వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక, నాగర్హోల్ కర్ణాటక, ముకుర్తి నేషనల్ పార్క్ అండ్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇన్ కేరళ. ఓకే, వెజిటేషన్, దాంతోపాటు మామూలుగా ట్రైబల్ పాపులేషన్, డిఫరెంట్ ట్రైబ్స్ ఆర్ దేర్. ఇందులో మెయిన్గా మనకి యానిమల్స్ వచ్చేసి మనకి నీలగిరి తార్ చాలా పాపులర్. నీలగిరి తార్ ఇస్ వెరీ పాపులర్. దాంతోపాటు మనకి లైన్ టైల్డ్ మెకాకు, ఇవి రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఇక నీలగిరీస్ అంటే బయోస్పియర్ పాపులర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి మిలిటెంట్ గ్రూప్స్. ఈ మధ్య మనకి మిలిటెంట్స్ గ్రూప్స్ అంటే చాలా న్యూస్లో ఉన్నది ఏమంటే హౌతీస్ సంబంధించి క్వశ్చన్ చూద్దాం మనం. హౌతీస్ ఆర్ ఆర్మ్డ్ రిలీజియస్ అండ్ పొలిటికల్ గ్రూప్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? హౌతీస్ ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు? ఇరానా, సౌదీ అరేబియానా, యెమెనా, ఇజ్రాయిలా, యెమెన్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇరాన్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, కాకపోతే వీళ్ళు మెయిన్గా ఏ కంట్రీకి చెందిన వాళ్ళు? యెమెన్ కంట్రీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏ కంట్రీలో ఎక్కువగా వీళ్ళ యాక్టివిటీస్ ఉన్నాయి? వీళ్ళ యాక్టివిటీస్ మెయిన్గా వచ్చేసి మనకి రెడ్ సీలో ఉన్నాయి. సరే స్టూడెంట్స్, మీకు క్వశ్చన్ ఏంటంటే మనకి సూడాన్ అనేది రెడ్ సీకి బౌండరీ ఉందా లేదా? ఓకే, సూడాన్ అనేది రెడ్ సీ బౌండరీని షేర్ చేసుకుంటుందా లేదా? ఆన్సర్ పిక్ చేయండి. ఓకే, కాంటెక్స్ట్. యమనీస్, హౌతీస్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అటాక్ని స్టెప్అప్ చేయడం జరిగింది. ఎక్కడ మనకి రెడ్ సీలో. హౌతీస్ని మనం అఫీషియల్గా అన్సార్ అల్లా అంటే వీళ్ళు గాడ్స్ గ్రూప్ అని చెప్పేసి. హౌతీస్ వీళ్ళు జనరల్గా షియాయిట్స్ అనేటువంటి సబ్ గ్రూప్. వీళ్ళు మెయిన్గా యెమెన్స్ సున్నీ మెజారిటీ గవర్నమెంట్ అగెనిస్ట్గా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. వీళ్ళు మనకి షియా కాబట్టి వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది ఎవరు? ఇరాన్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ యెమెన్ క్యాపిటల్ సనా పైన వీళ్ళకి ఆల్రెడీ కంట్రోల్ వీళ్ళకు లభించింది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రహ్మోస్కి సంబంధించినటువంటి యాక్చువల్ బ్రహ్మోస్ అంటే మీకు అర్థం కావాల్సింది ఇది ఒక మిసైల్. ఓకే, ఈ మిసైల్ మనకి క్రూజ్ మిసైల్ అనమాట. మిసైల్ 2 టైప్స్ ఉంటుంది మనకి, బ్యాలిస్టిక్ మిసైల్ ఒకటి, క్రూజ్ మిసైల్ ఒకటి. బ్యాలిస్టిక్ మిసైల్ ఎక్కువగా హైట్ ఉండి ఎక్కువ దూరం వెళ్తుంది. క్రూజ్ మిసైల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి తక్కువ దూరమే వెళ్తుంది, కాకపోతే ఇందులో మనకి ఫైర్ అండ్ ఫర్గెట్ మెకానిజం ఉంటుంది. అంటే ఒకసారి మనం టార్గెట్ ఫిక్స్ చేసి లాంచ్ చేస్తే కనుక టార్గెట్ చేంజ్ అయినా కూడా ఇది అంటే టార్గెట్ తన యొక్క కోర్స్ ఆఫ్ యాక్షన్ చేంజ్ చేసుకున్నా కూడా ఇది కూడా చేంజ్ చేసుకుని టార్గెట్స్ని హిట్ చేస్తుంది అనమాట. బ్రహ్మోస్ని మనం డిజైన్ చేసింది రష్యా అండ్ ఇండియా కలిపి. ఓకే, నేమ్ కూడా బ్రహ్మపుత్ర రివర్ అండ్ మాస్కోస్ రివర్ అనే నేమ్తో తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీని మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎవరికి? ఫిలిపైన్స్ వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ బ్రహ్మోస్ మిసైల్ని మనం ల్యాండ్ నుంచి కానీ, వాటర్ నుంచి కానీ, ఎయిర్ నుంచి కానీ లాంచ్ చేయొచ్చు. ఈవెన్ సబ్మెరైన్ నుంచి కూడా లాంచ్ చేసే అవకాశాన్ని కూడా వీళ్ళు చూస్తున్నారు. సో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ బ్రహ్మోస్. ఇట్ ఇస్ ఎ సూపర్సోనిక్. సూపర్సోనిక్ అని ఎందుకంటున్నామంటే ఇది మనకి సౌండ్ కన్నా ఎక్కువగా వెలాసిటీతోనే ట్రావెల్ అవుతుంది. ఇట్ హాస్ రేంజ్ మోర్ దెన్ 1000 కాదు, అరౌండ్ 300 to 400 kilometers. కాబట్టి ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఆన్సర్ వచ్చేసి ఏ, 1 ఓన్లీ. కన్సిడర్, మనం ఈ యొక్క బ్రహ్మోస్కి సంబంధించిన టెక్నాలజీని మనం ఎక్స్పోర్ట్ చేసాం ఎవరికి? ఫిలిపైన్స్. ఇది సూపర్సోనిక్ మిసైల్, జాయింట్ వెంచర్ బిట్వీన్ ద ఇండియా అండ్ రష్యా. ఇండియా వచ్చేసి బ్రహ్మపుత్ర, రష్యా వచ్చేసి మాస్కోవా రివర్. 2 stage మిసైల్. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్, సెకండ్ స్టేజ్లో మనకి లిక్విడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తుంటాం. స్పీడ్ అనేది మనకి మ్యాక్ 2.8 స్పీడ్. మన దీనికి రేంజ్ వచ్చేసి మనకి అరౌండ్ 400 to 500 kilometers రేంజ్. అండ్ ఇది వెయిట్ వచ్చేసి 2200 to 3000 kg. అంటే వెయిట్ మనకు అవసరం లేదు. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ మోడ్లో దీన్ని మనం లాంచ్ చేయొచ్చు. లాస్ట్ వన్, ఇక్కడ మనకి హల్వా సెరమనీ. మామూలుగా మనకి హల్వా సెరమనీ అనేది బడ్జెట్ ప్రవేశపెట్టే కన్నా ముందు జరుగుద్ది అనమాట. అంటే అది బడ్జెట్ ప్రవేశపెట్టే కన్నా ముందు, ఈ సెరమనీ తర్వాత ఈ బడ్జెట్ ప్రాసెస్లో ఎవరైతే అంటే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరూ కూడా ఎంటైర్ కమ్యూనికేషన్ వాళ్ళకి కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఎప్పటి వరకు ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ చదివే వరకు కూడా వాళ్ళందరూ కూడా బడ్జెట్ ప్రిపరేషన్లోనే ఉంటారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీతో కమ్యూనికేషన్ మొత్తం కూడా కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్లో ఏమైనా చేంజెస్ ఉంటే అది బయట వాళ్ళందరూ తెలిస్తే దాన్ని బట్టి మనకు మార్కెట్ స్పెక్యులేషన్ మారుతుంది కదా. ఇలా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ దూరంగా ఉండబోతున్నారు కాబట్టి సో దానికి ఆ ప్రోగ్రామ్కి బిగినింగ్గా యొక్క హల్వా సెరమనీతో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ చూద్దాం. Consider the following statement regarding the halwa ceremony recently seen in news. It is a tradition performed every year to celebrate successful budget presentation. Budget presentation కి సంబంధించిందా? కాదు, బడ్జెట్ బిగినింగ్ కి సంబంధించింది. కాబట్టి స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇట్ టేక్స్ ప్లేస్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద లోక్సభలో జరుగుతుంది, పార్లమెంట్ యొక్క బేస్మెంట్లో జరుగుద్ది. ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి
ఏది కరెక్ట్ అంటే డి, నీదర్ 1 నార్ 2. హల్వా సెరమనీ గురించి నేను మీకు ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే, మరి నిన్న మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ ఎస్టర్డే ఎంసీక్యూ చూద్దాం. అండర్ ఆర్టికల్ 26 ఏదైనా ఒక దాన్ని మనం మతం అనాలంటే కనుక ఏముండాలి? ఇందులో 4 ఏముండాలంటే షుడ్ బిలీవ్ ఇన్ వన్ డైటీ, కలెక్టివ్ ఆఫ్, ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్, ఏది ఫ్యాక్టర్ కాదు అంటున్నారు. ఏది ఫ్యాక్టర్ కాదు. ఓకే, ఒకటే దేవుడు ఉండాలా? అవసరం లేదు, చాలా దేవుళ్ళు ఉండొచ్చు. అలానే సో కాబట్టి ఇది రాంగ్. కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్, కొంతమంది ఫెయిత్ అంటే కొంతమంది వ్యక్తులు నమ్మే ఫెయిత్ను మనం రిలీజియస్ అనొచ్చు. ఎస్. షుడ్ హ్యావ్ కామన్ ఆర్గనైజేషన్, ఓకే, కామన్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు. షుడ్ హ్యావ్ ఎ డిస్టింక్టివ్ నేమ్, ఆబ్వియస్గా నేమ్ అనేది ఉండాలి కదా, 3 ఉండాలి, ఒకటే దేవుడు ఉండాలని రూల్ ఏం లేదు. కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ 1. సరే, ఈరోజు క్వశ్చన్ ఏందో చూద్దాం ఒకసారి. టుడేస్ క్వశ్చన్, ఓకే స్టూడెంట్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద స్మార్ట్ రింగ్స్. స్మార్ట్ రింగ్స్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ అడ్వాన్స్ సెన్సార్ దట్ కెన్ ట్రాక్ స్ట్రెస్ లెవెల్ని ట్రాక్ చేస్తాయి ఇవి. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ కాంటాక్ట్లెస్ పేమెంట్కి యూజ్ అవుతుంది. సెకండ్ వన్, డిసీజ్ ఎక్స్, రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఏంది డిసీజ్ ఎక్స్ అనేది? నెక్స్ట్ వన్, కంజర్ వ్యాలీ నేషనల్ పార్క్. కంజర్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇది ఈరోజు మనకి ఎంసీక్యూ క్వశ్చన్. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఓవరాల్గా మనకి కరెంట్ అఫైర్స్ వీక్ నెంబర్ 12కి సంబంధించినటువంటి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎంసీక్యూకి సంబంధించి మనకి సమగ్రమైనటువంటి విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.